ఓంకార స్వరూపుడైన కైలాసనాథుడు కొలువు తీరిన అనేకానేక క్షేత్రాలలో ఓంకారం ఒకటి. యుగాల నాటి పౌరాణిక విశేషాలు, శతాబ్దాల చరిత్రకు, తరతరాల భక్తుల విశ్వాసాలకు చిరునామా ఓంకారం. శ్రీ గంగా ఉమా సమేతముగా శ్రీ ఓంకార సిద్ధేశ్వర స్వామి కొలువు తీరిన ఈ క్షేత్రం మూడు పక్కల పర్వతాలు, దట్టమైన అడవి, ప్రశాంత ప్రకృతితో కూడిన ప్రదేశంలో ఉంటుంది. శ్రీ గంగా ఉమా సమేత శ్రీ ఓంకార సిద్ధేశ్వర స్వామి ఆలయం. ఆలయం చిన్నగా, విశేష నిర్మాణాలు లేకుండా తూర్పు ముఖంగా ఉంటుంది. ఆటలు అందరికీ అన్నం అన్న అవధూత శ్రీ కాశీ నాయన మాటను నిజం చేస్తున్న ఆయన భక్త బృందం ఏర్పాటు చేసిన ఆశ్రమం మరియు అన్న వితరణ కేంద్రం, ఇలా ఎన్నో ప్రత్యేకతల సమాహారం ఓంకారం. ఒక ప్రశాంత సుందర అరణ్య ప్రాంతం, ప్రశాంతతకు మారు పేరు. మైమరపించే ప్రకృతి సౌందర్యం ఓంకారం సొంతం. స్వచ్ఛమైన గాలి, పచ్చని పరిసరాలు, మొక్కిన వారిని దరి చేర్చుకునే పరమేశ్వరుని సన్నిధితో సందర్శకులను ఆధ్యాత్మిక ఆనందంలో ముంచివేస్తుంది ఓంకారం. నంద్యాల చుట్టుప్రక్కల ఉన్న నవనంది క్షేత్రాలతో పాటు తప్పక దర్శించవలసిన క్షేత్రం ఓంకారం. నమః శివాయ. ఈ పురాణ ప్రసిద్ధ స్థలం కర్నూలు జిల్లా నంద్యాల పట్టణానికి 25 కిలోమీటర్ల దూరంలో బండి ఆత్మకూరు మండలంలో ఉన్నది. నంద్యాల నుండి బస్సు సౌకర్యం లభిస్తుంది. ఆహారం శ్రీ కాశీ నాయన ఆశ్రమంలో లభిస్తుంది. కార్తీక మాసంలో నంద్యాల ప్రాంత వాసులు వన సమారాధనకు ఎంచుకునే ప్రాంతాలలో ఓంకారానిదే అగ్రస్థానం అంటే అతిశయోక్తి లేదు. కారణం ఏమిటంటే ఆధ్యాత్మికతతో పాటు ఆకర్షించి ఆహ్లాదపరిచే పరిసరాలు ఓంకారం సొంతం. వాయుపుత్రుని ఆరాధించేవారు తమ ఆరాధ్య దైవాన్ని నిత్యము పూజించుకోవడానికి ఒక హనుమంతుని విగ్రహాన్ని ప్రతిష్ఠించుకున్నారని చెబుతారు. దీనికి నిదర్శనంగా కోనేరు ఒడ్డున వటవృక్షం క్రింద ఉన్న శ్రీ హనుమంతుని విగ్రహాన్ని చూపుతారు. విజయనగర సామ్రాజ్యాధీశుడు అయిన శ్రీకృష్ణదేవరాయల వారి గురువైన శ్రీ వ్యాసరాయల వారు ఓంకార క్షేత్రం సందర్శించారని, ఇక్కడి వాతావరణానికి ముగ్ధులై కొంతకాలం ఇక్కడే తపమాచరించారని తెలుస్తోంది. నంద్యాల ప్రాంతాన్ని పాలించిన నంద వంశ రాజులు ఆలయాభివృద్ధికి ఎంతో పాటుపడ్డారని, వారి కాలంలోనే ప్రస్తుత నిర్మాణాలు నిర్మించబడినాయని అంటారు. కానీ ధృవీకరించే శిలాశాసనాలు ప్రాంగణంలో కనిపించవు.